హాయ్, నమస్తే, వెల్కమ్ టు సుఖీ ఛానల్. ఇవాళ నేను అక్కి రోటీ చూపిస్తున్నానండి. ఇది కూడా మా అత్తగారు వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను. సో మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఈ రెసిపీ. శ్రావణ మాసం అంతా వాళ్ళు నాన్ వెజ్ ఏం తినరు. ఇలాంటి ఫుడ్ తనకి ఇష్టంగా తింటాడు. బట్ హీస్ ఆన్ డయట్. ఇవాళ ఒక రోటీ తింటాను అంటే నేను చేస్తున్నాను. నన్ను నమ్మండి, ఇది చాలా బాగుంటుంది. నేను ఇవన్నీ రెడీ చేసుకుంటా ఉంటే మా క్యారెట్ గాడు ఏమనుకుంటాడంటే మా అమ్మ జొన్న రొట్టె చేస్తుంది అనుకుంటాడు. వాడికి జొన్న రొట్టె అంటే చాలా ఇష్టము. సో వాడు ఈ ప్లేస్కి వచ్చి కూర్చున్నాడు అంటే మిస్టర్ కూలీ వాంట్స్ జొన్న రొట్టె అని నేను అనుకుంటాను. ఈ అక్కి రోటీకి కాంబినేషన్ ఏంటంటే కొబ్బరి పచ్చడి అనమాట. అది కూడా చూపిస్తాను ఎలా చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసుకుందాము. సో వైలేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక మందమైన గిన్నె తీసుకోండి. ఒక గ్లాస్ వరిపిండి అంటే ఒక గ్లాస్ బియ్యపిండి అయితే ఒక గ్లాస్ వాటర్ అండి. కొంచెం ఉప్పు, నీళ్ళు దీంట్లో పోసేసుకొని బాగా మరగొట్టుకోవాలి. నీళ్ళు మరిగాయండి. నేను ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మంచిగా కలుపుకొని ఇప్పుడు బియ్య పిండి వేసేసుకుందాము. స్టవ్ కొంచెం సిమ్ చేసుకోండి. ఫుల్ సిమ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాము. ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక నిమిషం ఇలా మూత పెట్టేసి అలా ఉంచేద్దాము. సో ఇప్పుడు మనం దీన్ని మెదాయించుకుందాము. రొట్టె కాల్చుకోవటానికి మందపాటి పెనమేనండి. పల్చటి పెనం అయితే బాగా రావు. రొట్టెకి ఎంత కావాలో అంత పిండి తీసుకోండి. తీసుకున్నాక మళ్ళీ గిన్నెని మూతతో పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇలా నీళ్లు పెట్టుకోండి పక్కన. ఇలా తడుపుకుంటా బాగా మెదాయించుకోవాలి. జాగ్రత్తగా చూసుకోండి, నీళ్ళు ఎక్కువ అవ్వకుండా. చేయి తడుపుకునేటప్పుడు ఈ వేడిని పట్టుకోవటానికి కొంచెం చేయి తడుపుకోవాలి మీరు. జొన్న రొట్టెకి మెదాయించిన అవసరం లేదండి. కొంచెం లైట్గా మెదాయించుకుంటే చాలు. బియ్య పిండికి ఆల్రెడీ గ్లూటెన్ ఉంటుంది కాబట్టి ఈజీగానే అయిపోతుంది. సో ఇదిగోండి, పొడి పిండి పెట్టుకొని ఇప్పుడు మనం రొట్టె చేసేసుకుందాము. మా అత్తగారు వాళ్ళు ఇలానే తట్టేస్తారండి. నాకు తట్టడం రాదు. సో నేను ఈ కర్రతో చేసేస్తున్నాను. గట్టిగా ఒత్తకుండా సేమ్ మనము జొన్న రొట్టెకి ఎట్లాంటి ప్రాసెస్ నేర్చుకున్నామో అలానే మీరు మధ్యలోనే చేశారంటే మధ్యలో పలచగా అయిపోతుంది, చివర్లో లావుగా ఉంటుంది. సో అలా కాకుండా ఎడ్జస్ట్లో మెల్లగా ఒత్తుకుంటూ ఉండండి. దట్స్ ఫైన్. ఇందాక హోల్ పడింది కదండి, అది రిపేర్ చేసేసా. పెనం బాగా వేడెక్కాక మనం ఇది వేసుకుందాం. అండ్ దీన్ని నూనెతో కాల్చుకోవాలండి. మనం చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలానే జాగ్రత్తగా రొట్టెని తీసుకొని పెనం పైన వేసేసుకుందాము. ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అది డస్ట్ చేసేస్తున్నానండి, తుడిపేస్తున్నాను. కొంచెం కొంచెంగా నూనె పోసుకుంటా కాల్చుకుందాము. ఇది ప్లెయిన్ అక్కి రోటీ అండి. దీంట్లో ఇంకా ఆకుకూరలు అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అది కూడా ఒకసారి చూపిస్తాను. ప్రస్తుతం నా దగ్గర ఏమీ లేవు, సో ప్లెయిన్గా చేసేస్తున్నాను. అయిపోయిందండి, కాలింది. పక్కన తీసేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు కొబ్బరి పచ్చడికి ఒక కప్పు కొబ్బరి, ఒక కప్పు పుట్నాలు, పచ్చిమిరపకాయలు అండి. మీ కారం ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. పచ్చివే ఏపనవసరం లేదు. చింతపండు, తగినంత ఉప్పు, కొన్ని ఉల్లిపాయలు అండి. కొత్తిమీర కూడా వేసుకుంటాము కానీ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, సో కొత్తిమీర వేయట్లేదు నేను. ఉల్లిపాయలు లాస్ట్లో వేసుకుని చేసుకుందామండి. కొన్ని ఉల్లిపాయలు వేసుకొని బాగా మెత్తగా కొట్టుకోకూడదు. ఇలా ఉల్లిపాయలు ఉండాలండి, కొంచెం కొంచెం లైట్గా. ఇప్పుడు తాలింపు వేసుకొని తినేయటమే. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుఖీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.